హలో! వెల్కమ్ టు పిన్నితో చెప్పుకోండి. ఈరోజు మనం ఒక డివోర్స్ స్టోరీ చూద్దాం. అమన్ శర్మ మరియు రితిక 6 ఏళ్లుగా పెళ్లిలో ఉన్న దంపతులు. జీవితం బాగానే సాగుతోంది. ఆదివారం గ్రాసరీపై తలాకోరలు, బుధవారం పిజ్జాతో సర్దులు, టూత్ పేస్ట్ క్యాప్ మీద చిన్న చిన్న యుద్ధాలు. ఒకరోజు అమన్ ఆఫీసుకు వెళ్లి, గాజు తలుపు తీయగానే షాకయ్యాడు. స్నేహ, అతని మాజీ ప్రేయసి, ఇప్పుడు అతని కొత్త ప్రాజెక్ట్ టీంలో. హాయ్ అమన్, చాలా రోజులు అయ్యాయి అని ఆమె చిరునవ్వుతో చెబుతోంది. అదే రోజు రాత్రి అమన్ రితికాకు చెప్పాడు. ఆఫీసులో కొత్తగా ఓ టీం మెంబర్ జాయిన్ అయింది. నా కాలేజ్ ఫ్రెండ్. రితిక చిరునవ్వుతో బదులిచ్చింది. కానీ ఆ చిరునవ్వు వెనుక ఏదో అనుమానం మొదలైంది. ఇది కేవలం పని మాత్రమే కాదు. మొదట రితిక దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కాని తరువాత విషయాలు వింతగా మారాయి. రాత్రి వేళల్లో క్లయింట్ ఫీడ్బ్యాక్ పేరిట ఫోన్ కాల్స్, వర్క్ ట్రిప్ సెల్ఫీలు. అందులో స్నేహ అమన్ పక్కన, మరియు స్నేహ చాలా బాగానే ఐడియాలు ఇస్తుంది, కాలేజ్ టైంలో కూడా అనే మాటలు. ఒక రోజు రాత్రి అమన్ అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. రితిక టీవీ ఆపేసి మౌనంగా కూర్చుంది. నేను ఆలోచించేశాను, ఆమె నెమ్మదిగా అంది. డివోర్స్ మ్యూచువల్ ఉంటే మంచిదే. అమన్ షాక్ అయ్యాడు. అది ఎలాంటిది కాదు అన్నాడు. అది ఏమీ కాదు అనేదే సమస్య, రితిక అన్నారు. ఈ సంబంధం ఇప్పుడు ఏమీ లేని స్థితిలో ఉంది. మనం ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ థెరపిస్ట్‌ని కానీ, లేకపోతే మ్యారేజ్ కౌన్సిలర్‌ని కానీ కలవండి. వీళ్ళు మీ ఇద్దరి సైడ్ స్టోరీ విని ఏమన్నా కలిసి ఉండే ఛాన్స్ ఉందా అని చూస్తారు. నెక్స్ట్ స్టెప్ డివోర్స్ లాయర్‌ని కలవండి. వాళ్ళు మీకు ప్రాసెస్ అంతా చెప్తారు. తర్వాత మీడియేటర్, మీకు పిల్లలున్నా, లేకపోతే ప్రాపర్టీ పంచాల్సున్నా, ప్రాపర్టీ డీలింగ్స్ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళు మీడియేట్ చేస్తారు. ఇంకా ఫ్యామిలీ కోర్ట్‌లో మీకు ఫైనల్ డెసిషన్ అక్కడిస్తారు. మీరు అదే అంతా అయిపోయిన తర్వాత బెటర్ మీరు థెరపీ తీసుకోండి. థెరపీ తీసుకోండి. ఇంకా ఫ్రెండ్స్‌తో ఎక్కువ ఉండండి. ఒంటరిగా మాత్రం అస్సలు ఉండకండి.